మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచునగా, గర్భిణీ స్త్రీకి ప్రసవవేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులను అయినారు. మనము రాత్రి వారం కాము, చీకటి వారం కాము. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఉదయకాల సమయంలో నెమ్మది నెమ్మది నెమ్మది. దేశమంతా కూడా, రాష్ట్రాలంతా కూడా, జిల్లాలంతా కూడా, పట్టణాలంతా కూడా, కుటుంబాలంతా కూడా, ప్రతి వ్యక్తి ఏం కోరుకుంటున్నాడంటే సమాధానము, నెమ్మది నెమ్మది. కానీ దేవుడు వచ్చే సమయంలో ఎక్కడ కూడా నెమ్మది ఉండదు. కారణం ఏంటి అంటే, ఆయన వచ్చినప్పుడు ఇప్పుడు చూడండి, మనం చూస్తే నువ్వు ఏం చేసినా ఎవ్వరు ఏమంటారు. యేసు ప్రభుని నమ్ముకున్నాము, యేసు ప్రభు సువార్త చెప్తున్నాము, యేసు ప్రభు బిడ్డలను చూస్తే ఈ లోకంలో ఉండే దుష్ట మనస్సాక్షులకు, నాయకులకు, అధికారులకు గుబులుంది. యేసు ప్రభు అంటేనే ఒక పత్రిక ఇవ్వడానికి వెళితే కూడా వాళ్ళకి సమాధానం ఉండదు. ఎందుకు అంటే యేసు ప్రభు పేరు వారికి భయం ఏర్పాటు చేస్తుంది. ఇది ఏదో పెద్దగా మమ్మల్ని మోసం చేస్తారేమో అన్నంత భయంతో ప్రజలు ఉన్నారు. కాబట్టి అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీ సంఘానికి రాస్తూ ఈ మాట అంటాడు, లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమి లేదని చెప్పుకొని చుండగా. భయమేమి లేదనుకుంటున్నారు, కానీ ఇప్పుడు చూస్తే అందరికి ఏం భయం ఉందంటే, మనం ఇప్పుడు ఈ పరిస్థితుల్లో తెలుసుకుంటే మరి ఏం భయం ఉంది ఇప్పుడు? అన్ని డబ్బు ఉండొచ్చు, బంగారు ఉండొచ్చు, ఇంటి నిండా తిండి ఉండొచ్చు, కానీ వాటిని చేసుకొని తినడానికి ఏమి లేదు ఇప్పుడు. గ్యాస్ భయం. ఎక్కడ చూసినా గ్యాస్ గ్యాస్ గ్యాస్. ఎందుకు అని అంటే ఇప్పుడు కట్టెలకు అలవాటు లేదు, నుగ్గులకు అలవాటు లేదు, పొయ్యికి అలవాటు లేదు, పొగకు అసలే పట్టించుకోవటం లేదు. గ్యాస్ భయం. నెమ్మది లేదు ఇంట్లో. ఏమై గ్యాస్ అయిపోయింది గ్యాస్. అయితే లోకులు నెమ్మదిగా ఉందనుకుంటున్నారు, కానీ ప్రతి ఒక్కరికి సమాధానం లేదు. మరి చెప్పాలంటే తెలియని రోగాలు ఒకటి పోతే ఒకటి వస్తూనే ఉన్నాయి. నెమ్మదిగా ఉందామనుకుంటాము, కుటుంబంలో ఏదో ఒక సమస్య, ఏదో ఒక బాధ, ఏదో ఒక ఇరుకు, ఏదో ఒక సమస్య. కాబట్టి మందిరానికన్నా వెళదాం, సమాధానం నెమ్మదిగా ఉంటుందేమో, అక్కడికి వెళితే అక్కడ ఏమి లేదు, అక్కడ కూడా నెమ్మది లేదు. ఎందుకు లేదంటే వాక్యం చెప్తున్న దైవజనుడు కూడా నెమ్మదితో, సమాధానంతో ప్రిపేర్నెస్ అయి వాక్యము బోధించటము లేదు. కాబట్టి ఆ వాక్యము ఇతరులకు నెమ్మదిని కలగజేయటం లేదు. మరి ఏదైనా ధనం తీసుకొని ఎక్కడైనా మంచి టూర్కి వెళ్ళి నెమ్మదిగా ఉండి వద్దాం అనుకుని వెళ్తే ప్రయాణాల్లో భయం. ఏ అపాయం ఎప్పుడు ముంచుకొస్తుందో కూడా తెలియదు. మనం చూస్తూనే ఉన్నాం. అమెరికా, ఇస్రాయెల్, ఇరాన్, ఇరాక్ దేశాల్లో మరి ఇప్పుడిప్పుడే మళ్ళీ మణిపూర్లో కూడా మళ్ళీ స్టార్ట్ అయింది. నెమ్మదిగా ఉందాము అనుకోవడానికి అవకాశము లేదు. కాబట్టి పౌలు అంటాడు, రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చును కనుక మీకు బాగుగా తెలియను. ప్రభు దినం వస్తుంది. ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. వస్తాడు అన్న దేవుడు వస్తానని చెప్పి మాట ఇచ్చిన దేవుడు మాట తప్పుడు. కారణం ఏంటి? ఆయన లేట్ చేస్తున్నాడంటే ప్రతి మోకాళ్ళు యేసు నామంలో వంగాల, ప్రతి నాలుక ఆయనను స్తుతించాల, ప్రతి ఓరు దేవుని నామాన్ని స్తుతించి ప్రతి మోకాలు వంగి ప్రార్థన చేసినప్పుడే ఆయన రాకడ ఉంటుంది. కాబట్టి అందుకే ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఆలస్యం ఏమవుతుందంటే సమాధానం లేక. విశ్వాసులు కూడా సమాధానమని చెప్పుతున్న వారికి కూడా సమాధానం కోల్పోతున్నారు. ఈ ప్రాతకాల సమయంలో నీకు నెమ్మది కావాలి అంటే
నీకు సమాధానము కావాలంటే, నీవు దీవెనకరంగా ఉండాలంటే ప్రార్థన చేస్తే ప్రార్థనలో సమాధానం ఉంది, ప్రార్థనలో నెమ్మది ఉంది, ప్రార్థనలో దీవెన ఉంది, ప్రార్థనలో ఆరోగ్యం ఉంది, ప్రార్థనలో సమస్యకు పరిష్కారం ఉంది. నేనంటాను ఈ ప్రాతకాలం ఈ గంట సేపు ఈ జూమ్ ప్రార్థనలో పాల్గొంటే ఎంత సమాధానం ఉంటుందో, ఎంత నెమ్మది ఉంటుందో. ఎందుకు నేను ఇది చెప్తున్నానంటే, నేను అనుభవిస్తున్నాం కాబట్టి. ఎన్నో ఆందోళనలతో రాత్రంతా కూడా చాలా మందికి నిద్ర పట్టక, ఆలోచనలు వెనక ఆలోచనలు వచ్చి, అనారోగ్యంతో బాధపడుతూ మూలుగుతూ నెమ్మది లేక లేచి దేవుని సన్నిధానంలో మోకరిస్తూ ఉంటే, ఈ విధంగా కలుసుకుంటుంటే ఎంత సమాధానం, ఎంత నెమ్మది. ఆయన మాటలు వింటుంటే, ఆయన పాటలు వింటుంటే, ఆయన బిడ్డలతో కలిసి ఈ విధంగా ఆరాధిస్తూ ఉంటే ఎంత నెమ్మది. కాబట్టి నెమ్మదిగా లోకులు అనుకుంటున్నారు లోకంలో నెమ్మది ఉందని. లోకులు అనుకుంటారు బాగా కడుపు నిండా మంచి బిర్యానీ తిని బ్రాందీలు తాగితే నెమ్మది ఉంటుంది అనుకుంటున్నారు లోకులు. మనం అనుకుంటున్నాము, నేను అంటున్నాను, దేవుని పిల్లలంగా మనం ఎంత ప్రార్థనలో ఉంటే, ఎంత దేవుని పిల్లలతో సహవాసం కలిగి ఉంటే, ఎంత దేవునితో సంబంధం కలిగి ఉంటే అంత నెమ్మది దొరుకుతుంది, అంత సమాధానం దొరుకుతుంది. శాంతము సముద్రము కంటే విలువైనదండి. కాబట్టి ఎన్ని నీళ్లున్నా ఆ సముద్రము ఎక్కడ కూడా అలజడి చేయదు, నెమ్మదిగా వెళుతూ ఉంటుంది. కాబట్టి మన జీవితంలో, విశ్వాస జీవితంలో మనం ఎలాగుండాలంటే, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలున్నా, ఎన్ని ఇరుకులున్నా, ఎన్ని తెగులున్నా, ఎన్ని ఆర్థిక సమస్యలున్నా, ఎంత పిల్లలు మాటలు వినుకోకున్నా మనము నెమ్మదిగా ఉంటే, సమాధానంగా ఉంటే అన్నీ సర్దుకొని పోతాయి. కాబట్టి లోకులు అనుకుంటున్నారు నెమ్మదిగా ఉన్నది, భయమేమి లేదని చెప్పుకుంటుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును. అకస్మాత్తుగా నెమ్మదిగా ఉంది, ఏం పర్వాలేదు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అనుకున్న ధనవంతునిలాగా సంతోషంతో ఉంటున్నాడు. అయితే ఆకస్మికంగా ఆ రాత్రి ఆ ధనవంతునికి ఒక స్వరం వినబడింది, వెర్రివాడా వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణం పోతే అన్నప్పుడు ఆ ధనవంతుని మనసు ఏమైంది? ఇప్పుడు నెమ్మదిగా ఉంది అనుకున్నాడు, సమాధానంగా ఉంది అనుకున్నాడు, ఆస్తిని సంపాదించుకున్నాడు. వెంటనే సమాధానాన్ని కోల్పోయి నేను చనిపోతున్నాను అని చెప్పి ఒక ఆందోళన. గర్భిణీ స్త్రీకి ప్రసవేదన ఎప్పుడు వస్తుందో ఆమెకే తెలియదు, ఆ బాధ ఎప్పుడు వస్తుందో ఆమెకే తెలియదు. అన్నీ తెలుసు, డాక్టర్ దగ్గరికి వెళ్ళేది తెలుసు, సమయానికి ఏం తినాలో తెలుసు, వాకింగ్ చేయాలో తెలుసు. కానీ ఎప్పుడు ప్రసవ వేదన వస్తుందో ఆమెకే తెలియదు. కాబట్టి అలాగే ప్రభు దినము కూడా ఆకస్మికముగా వస్తుంది. ఏ రాత్రో, ఏ పగలో, ఏ ఉదయమో, ఏ మధ్యాహ్నమో, ఏ సాయంకాలమో వస్తుందో ఎవ్వరికి కూడా తెలియదు. దొంగ ఎలాగో ఎప్పుడు వచ్చినో తెలియదు. కనుక మనమైతే దేవుని వాక్యం అంటుంది సిద్ధపడి ఉండండి. బుద్ధి కలిగిన కన్యకలు ఆయన ప్రభువా నీవు ఎప్పుడైనా రానాయన అని చెప్పి వారు ఆ రాత్రంతా కూడా మెలకువగా ఉండి ఆయనతో కలిసి ఆనందిస్తూ ఉన్నప్పుడు మరి ఆయన వచ్చినప్పుడు ఆ బుద్ధి కలిగిన కన్యకలు లేచి నెమ్మదితో ఆయనతో కూడా ఆరాధిస్తూ లోపలికి వెళ్ళారు. అలాగే ఈ ప్రాతకాలం సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. సహోదరులారా, ఆ దినము ఏ దినము? ప్రభువు దినము. ఎలాగుంటుందంటే దొంగవలే మీ మీదికి వచ్చినని మీరు చీకటిలో ఉన్నవారు కారు. మనమందరం కూడా ఎవరమంటే చీకటిలో ఉన్నవారం కాదు, మనము వెలుగులో ఉన్నవారం, వెలుగు సంబంధం, వెలిగించబడిన వారం, దేవునితో సహవాసం కలిగిన వారం. కాబట్టి మనము ప్రభు ఎప్పుడైనా రానిగాక మనం నెమ్మదితో మెలకువగా ఉండి ఈ విధంగా ప్రార్థన చేసుకుంటుంటే
ఈ విధంగా ఆయన బిడ్డలతో సహవాసం కలిగి ఉంటే, ఈ విధంగా ఆయనతో కలిసి జీవిస్తూ ఉంటే మనకేం దొరుకుతుందంటే నెమ్మది దొరుకుతుంది, సమాధానం దొరుకుతుంది. లోకము ఎవరు ఎక్కడికి పోయినా పర్వాలేదు, ఎవరు ఎట్లయినా వెళ్ళను గాక. అందుకే ఒక మాట పాడబడతాం, ఎట్లు వచ్చి తిమ ఈ లోకమునకు తిరిగి అట్లే వెళ్ళవలెను ఇంటికి. ఈ లోకంలో మనం పరదేశులము, యాత్రికులము. ఈ లోకంలో ఏది కూడా శాశ్వతమైనది కాదు. కాబట్టి ఈ ప్రాతకాల సమయంలో మనం లోకులు నెమ్మదిగా ఉందనుకుంటున్నారు, కానీ ఎక్కడ చూసినా నెమ్మది లేదు. ఎవ్వరికి నెమ్మది లేదు. అధికారులకు నెమ్మది లేదు. నాయకులకు నెమ్మది లేదు. పేదవానికి నెమ్మది లేదు. చదువుకొచ్చిన విద్యార్థికి నెమ్మది లేదు. మరి అడుక్కొని తినేవానికి కూడా నెమ్మది లేదు. చివరికి అప్పుడే పుట్టిన పిల్లవానికి కూడా నెమ్మది లేదు. కారణం ఏంటంటే ప్రభువు రాకడ సమీపముగా ఉన్నది. ప్రభువు రాకడ త్వరలోనే ఉంది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. ఏ దాసుడు మెలకువగా ఉండి ప్రార్థన చేయునో. ఈ ప్రాతకాలం మన జీవితంలో మనం ఎన్నైనా ఉన్నిగాక ప్రార్థనలో ఉంటే, ఎన్ని బాధలైనా ఉన్నిగాక, ఎన్ని తెగులైనా ఉన్నిగాక, ఎన్ని శోధనలైనా ఉన్నిగాక, ఏ సమయంలో ఏ అపాయము మన దగ్గరికి వచ్చినా భయపడుకోకుండా ప్రభు రాజ్యంలో చేరుకొనడానికి నెమ్మదిగా, సుఖముగా, సంతోషంతో సాగిపోదాం. చివరిగా ఈ మాట చెప్పి నేను ముగిస్తా. ఒక దైవజనుడు తన జీవితంలో అద్భుతకరమైన సేవ చేసి, ఆశీర్వాదకరమైన సేవ చేసి, అనేక సంఘాలను కట్టి ఆఖరి నిమిషంలో భయంకరమైన వ్యాధి చేత బాధపడుతూ మంచంలో ఉన్నాడండి. మంచంలో ఉంటూ కూడా ప్రతిరోజు దేవుని స్తుతిస్తూ, అతని దగ్గరికి మాట్లాడడానికి వచ్చిన వారందరికీ కూడా వాక్యం చెప్పి పంపించి, ప్రార్థన చేసి పంపించేవారంట. చివరిగా ఒకరోజు ప్రభు పిలుపు వచ్చిందంట. నా కుమారుడా, నీ వచ్చే నా దగ్గరికి అంటే, ఆ రాత్రి దేవుడు ఆయనతో మాట్లాడి, నాయనా వస్తాను, ఒక్కసారి మీరిచ్చిన సంఘస్థులతో, మీరిచ్చిన ఈ కుటుంబంతో, పిల్లలందరితో కలిసి నేను వస్తానన్నాను. సమాధానంతో ప్రభు సరే అందరం చూడని చెప్పి సమయాన్ని ఇచ్చాడు. అందరికీ ఫోన్లు చేసి పిలిపించి అందరిని చూశాడు, సంఘమంతటిని చూశాడు. చివరిగా తన కుమారుడు కూడా విదేశాలంటే వారిని కూడా పిలిపించి వారితో కలిసి సేవను వారి చేతిలో పెట్టి, అలాగే అందరూ చూస్తూ ఉండగా నెమ్మదిగా ఈ దైవ రూపముగా మారి దేవునితో నందును, నేను దేవునితో నందును అంటూ ఆ పాట పాడుతూ నెమ్మదిగా దేవుని రాజ్యాన్ని చేరు. ఈ ప్రాతకాల సమయంలో ఎంత భాగ్యం! దేవునితో కలిసి ఉంటే, దేవుని సహవాసంలో ఉంటే, దేవుని పిల్లలతో ఉంటే, ప్రార్థన చేస్తుంటే ఇలాంటి నెమ్మది, ఇలాంటి సమాధానం మనకు దొరుకుతుంది. కాబట్టి ఈ ప్రాతకాల సమయంలో చివరిగా ఇంకొక మాట చూసుకుందాం. 1 తిమోతి 2వ అధ్యాయం మొదటి వచనం. 1 తిమోతి 2వ అధ్యాయం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము, అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. మనం సుఖముగా బ్రతకాలి, నెమ్మదిగా బ్రతకాలి, భక్తితో బ్రతకాలి అంటే మనం చేయాల్సింది ఏమంటే, ఎప్పుడు మన కోసం, మన పిల్లల కోసం, మన ఉద్యోగాల కోసం, మన అప్పుల కోసం, మన రోగాల కోసం కాదు ప్రార్థన చేయాల్సింది. మనం సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము, అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు. నిజంగా ఈ అడహా కమిటీ వారు ఏర్పాటు చేసిన ఈ ప్రార్థన కూడిక మనం అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి ఈ జూమ్లో పాల్గొన్న వారందరికీ నేను అంటాను, విశ్వాసంతో నెమ్మదిగా ఉన్నాం, సమాధానంతో ఉన్నాం,
ఆరోగ్యంతో ఉన్నాం. కాబట్టి మనం అందరి కొరకు ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తులు చేయవలనని హెచ్చరిక, హెచ్చరిక. మీరు చేయండని మనల్ని ఆయన చెప్తున్నాడు. కాబట్టి మనము నెమ్మదిగా, సుఖంగా బ్రతకాలంటే వీరందరి కొరకు ప్రార్థన చేస్తూ, వీరందరి కొరకు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునుగాక. థ్యాంక్ యూ.